మన గజ్జల గుర్రం దారిలో ట్రబుల్ ఇచ్చిందే. పిల్లలు భోంచేశారా? పాపం నీకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళు. చంటి ఇక్కడ కాదు, ఆగది. ఆకాంక్ష, నువ్వెప్పుడొచ్చా? లేవే, అటు కూర్చో. నా పిల్లలకి ఆకలిసినప్పుడు. ఒక్కరోజు ఉలవలు పెట్టేసరికి గుర్రాలు కొమ్ములొచ్చాయే. ఆవిడ మమ్మీ, నేను డమ్మీయా? పాపం నువ్వు మాత్రం మమ్మల్ని ఎంతకాలం చూసుకుంటావురా జంటి? ఓన్లీ పాపం కదా అని ఈ పూటకి పాపతో అడ్జస్ట్ అయిపోయాం. ఇప్పుడు కాదు మీ సంగతి. భోంచేయండి, కక్కేదాకా కొడతాను. కక్కాలి. ఈ పిల్ల నాకు చాలా బాగా నచ్చింది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు? అవన్నీ నేను పెట్టించేశారా పిల్లలు? రేపు ఉదయం 10:30 మంచి ముహూర్తం. ఈయన మా ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడితే చాలు. ఏం సార్, వస్తారుగా? వస్తాను మేడం. శుభం, మంచి ముహూర్తానికి వచ్చావు. మీలాంటి పెద్దల ఆశీస్సులుంటే అన్ని మంచి ముహూర్తాలే. ఆహా, అమ్మా నేను అబ్బాయితో మాట్లాడాలి, నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను. నేను లోపలికి వెళ్ళగానే నువ్వు చంటితో ఏం మాట్లాడతావో చాలా సినిమాలో చూశాను. సూట్ కేసుతో డబ్బిచ్చి మా అమ్మాయిని మర్చిపో అంటావు. విన్నావుంటా? మరి ఇట్ట మాడితేనే తెలుగు సినిమాలు చూసి పిల్లలు పాడైపోతున్నారు అంటారు. చూడమ్మా, సినిమా వేరు, డ్రామా వేరు, జీవితం వేరు. నేను ఏం మాట్లాడినా నీ మంచి కోసమే మాట్లాడతాను. ఆకాంక్ష, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఓసారి మమ్మల్ని కూడా చూస్తారంటే అమ్మాయి తలకు మందార తైలం బాగా రాసినట్టున్నావు. నీ మాటలే తప్ప మా మాటలు అస్సలేని పట్టలేదు. ఈ మాయలు మందార తైలాలు నాకు తెలియవండి. నువ్వెంత మంచోడివో నాకు తెలుసయ్యా. తేనెటీగలాగా కష్టపడతావు, తేనె చిలికినట్టుగా మాట్లాడతావు. అందుకే మా అమ్మాయి నిన్ను ప్రేమించింది. నేను కూడా నిన్ను ప్రేమించాలి అంటే నేను అడిగే ప్రశ్నలకి టకా 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 మన సమాధానం చెప్పేసి. మీ నాన్న ఎవరు? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? ఏమైందయ్యా? ఏంటయ్యా అలా మొహం చట్టేశావు? అసలు వాళ్ళు ఉన్నారా లేక పోయారా? కంగారు పడకు. ఎందుకంటే ప్రేమించడం మీ పిల్లల పని అయితే పెళ్లి చేయడం మా పెద్దవాళ్ళ పని అయ్యా. అందుకే అడిగాను. పోన్లండి, ఈ పెళ్లి కాల పెద్దలు ఒప్పుకోరేమో. ఓ పని చేయండి, అధ్వాన్నం మామ అనాథలుడు నవల్లో లాగా ఏ గుళ్ళోకి తీసుకెళ్లి దండలు మార్పించేయండి. ఓ పని అయిపోతాయి. గుడి మెట్లు దిగే లోపు ఆ దండలు వాడిపోతాయి. నా పని. ఐఎమ్ సారీ. సంతోషం. చూడు బాబు, కన్న కొద్ది రోజులకే తల్లిని పోగొట్టుకున్న నా కూతుర్ని అన్నీ నేనే ఇప్పించానయ్యా. ఇప్పుడు దానికి పెళ్లి చేస్తే అది ఆడపిల్ల కాదు, ఆడపిల్ల అవుతుంది. అందుకే ఇప్పుడు దానికి చూడబోయే సంబంధం అన్ని బంధాలను ఇవ్వగలిగినటువంటి బంధుకోటితో ఉండాలి. ప్రేమించే అత్తమామలు, ఆదరించే ఆడబడుచులు, ఇంకా అందరూ నా బిడ్డకు కావాలయ్యా. వాళ్ళందరూ కనుక నీకుంటే ధైర్యంగా వాళ్ళకి తీసుకురా. చూడు, నీ గురించి ఏ వివరాలు తెలియకుండా నా కూతుర్ని నీతో పంపించడానికి అది సంతలో పశువు కాదు, నేను కషాయవాణ్ణి కాదయ్యా. వెళ్ళు, బాధ్యతగా వెళ్ళి బంధువులతో రా. ఎవరు అన్నారు నేను అనాథని? అమ్మా నాన్న లేని వాళ్ళందరూ అనాథలు కాదురా. ఆప్తులు లేని వాళ్ళు అనాథలవుతారు. నీకున్నంతమంది ఆప్తులు ఎవ్వరికీ లేరురా. నువ్వు నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు మీ నాన్న 12 మంది దిక్కులేని పిల్లల్ని చేరదీసి నీకన్నా ఎక్కువగా పెంచాడురా.
ఆనాడు అనాథగా మిగిలిన కుమారస్వామిని 6 మునిపత్నులు పెంచారు. కాని నిన్ను మునులు మునిపత్నులు కలిసి 12 మంది పెంచారురా. ప్రతి మనిషికి పంచప్రాణాలుంటే ఆ 12 మంది నీపై పెట్టుకున్న ఆశలు 60 ప్రాణాలు. నీకు చిన్న కష్టం వస్తే వాళ్ళు విలవిల్లాడిపోతారు. ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి వస్తాను. ఈ కన్నీళ్ళేంట్రా? కళ్ళున్నది కన్నీరు కాచడానికి కాదు నాన్న, కాంతులు పంచడానికి రా. రై సంటి, చూసావా, కళ్ళు రెండే అయినా కన్నీళ్లు తొడవడానికి ఎన్ని చేతులు వచ్చాయో. ఇప్పుడు చెప్పరా, నిన్ను అనాథన్నా? ఆ అనాథ ఎవరు? చెప్పు, వాడింటికి వెళ్ళి గజ్జి కట్టి అరంగట్టి చేస్తా. రై నీ పెళ్లి నువ్వు కోరుకున్న అమ్మాయితో చేయిస్తాం గాని కాస్త లేచి ఎంగిలిపడి నాన్న. నాకు ఆకలిగా లేదు. 2 రోజులుగా ఇదే వరస. ఏరా, నిజంగానే నీకెవ్వరూ లేరని ఫీల్ అవుతున్నావా? మేమే నీకు అమ్మా నాన్న, మేమే నీకు అక్క తమ్ముడు చెల్లి అనుకో. అన్ని నాంగతానే. మేమే నీకు కళ్యాణకి పెద్దలం. నీ పెళ్లి మేమందరం కలిసే చేస్తాం. రై నువ్వు భోజనం చేయకపోతే మేము ఎవరం భోజనం చేయమంతే. ఎవరు భోజనం చేయకపోయినా పర్వాలేదు, కానీ పెద్దన్నయ్య భోజనం చేయకపోతే గజకే సరిపా. ఇది మా అమ్మ ముద్ద. ఇది మా అన్నయ్య ముద్ద. ఇది పిన్ని ముద్ద. ఇది మా నాన్న ముద్ద. ఇది నా పెద్దమ్మ ముద్ద. ఇది మా పెదనాన్న ముద్ద. నువ్వు తిన్నానా? పెళ్లివారం అండి. పెళ్లివారా? అది మీ ఇంటి పేరా? అంటే పెళ్లికి చాలా మంది వస్తుంటారు కదండి, బంధువుల దగ్గర నుంచి బాజా భజంతుల దాకా. అందులో మీరు ఏ బ్యాచ్ అని? సార్, ఆడపిల్లని అడగడానికి వచ్చాం కదా అని మమ్మల్ని అవమానించకండి. వీళ్ళందరూ నా వాళ్ళు. అలాగా, నమస్కారం అండి. చూడన్నా, నిన్ను తీసుకురమ్మంది రక్త సంబంధం ఉన్న బంధువుల్ని, అంతేగాని ముఖానికి రంగేసుకుని పిన్నిలాగా బాబాయ్లాగా అన్నయ్యలాగా యాక్టింగ్ చేసి కిరాయి తీసేసుకుని రైలెక్కి వెళ్ళిపోయే సురభి నాటక కంపెనీ వాళ్ళం కాదు. ప్రపంచమే ఓ పెద్ద నాటక రంగం అండి. మీ పాత్ర అయిపోగానే మీరు వెళ్ళిపోతారు, మా పాత్ర అయిపోగానే మేము వెళ్ళిపోతాం. గజకే సరిపా. తమరెవరు బాబు? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ గారికి డూపా? మీరు అమ్మా, నేనా? రొటీన్ క్యారెక్టరే. ఈ ఆడపిల్లకి తండ్రిని, అందుకే ఎంత తాపత్రయం. సార్, వీళ్ళు రక్తం పంచకపోవచ్చు, కానీ అనురాగం పంచారు, ఆత్మీయత పంచారు, నన్ను గుండెల్లో పెట్టుకుని పెంచారు. మేము మా అమ్మాయిని హాస్టల్లో పెట్టి పెంచాలండి. నాకీ కిరాయి బంధువులు వద్దయ్యా. రేపు నీకు ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా వీళ్ళందరూ నీకు అండగా ఉంటారని గ్యారంటీ ఏంటి? अरे साहब, पंजाब में ऐसा नहीं होता. కాంట్రాక్ట్ తోని అగ్రిమెంట్ తోని కాపురాలు నిలబడతాయా సార్? నిలబడవు కాబట్టే నా కూతురికి రక్త సంబంధం, శాశ్వతమైన బంధాలు కలిగినటువంటి కుటుంబం కోసం వెతుకుతున్నానయ్యా. మీరందరూ ఇతన్ని ఎలా పెంచారో నాకు తెలియదు. నేను మాత్రం నా బిడ్డని అపురూపంగా పెంచుకున్నాను. నాన్న అన్న నేనే పలికాను, అమ్మా అన్న నేనే పలికానయ్యా. నా బిడ్డ కంట తెరి పెడితే నా ప్రాణాలు విలవిల్లాడిపోతాయి. చూడండి, నా బిడ్డని 10 మంది బంధువులు ఉన్న ఇంట్లో పడేయాలనుకుంది. ఇన్నాళ్ళు అది నా ఇంట్లో అనుభవిస్తున్న ఒంటరితనాన్ని అనుభవించకుండా ఉంటుంది కదా అని. అంతేకాని 10 మంది ప్లాట్ఫారం గాళ్ళని వెంటేసుకుని వచ్చి వీళ్ళంతా నా బంధువులు అంటే నమ్మేసి నా బిడ్డని మీ చంకరెక్కించి పంపించడానికి నేనేం బేవర్స్ కాండి కాదు. సార్, నన్నేమైనా అనండి, అంతేగాని మా వాళ్ళని ఏమైనా అన్నారో ఒప్పుకోవద్దు. వెళ్ళండి, అందరూ వచ్చిందని వెళ్ళిపోండి. ఎవరండి
ఓటేసుకున్న మాటే కానీ కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. రేయ్, మా అబ్బాయి లాంటి కుర్రాడు మీ అమ్మాయి ఎన్ని జన్మలు ఎత్తినా దొరకడు. ఏదో ప్రేమించాడు కదా వాడు బాధపడతాడని మీ ఇంటికి వస్తే ఇంత అవమానం చేస్తారా? మా పయ్యనికి మీ పిల్లని మించిన పొన్నే దొరకదా ఏమి? ఏదో ఆడపిల్ల తండ్రి కదా, అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం సాంప్రదాయం అని ఊరుకున్నాం కానీ మాయాబజార్లో శశిరేఖను ఎత్తుకుపోయినట్టు ఎప్పుడో మాయం చేసేవాడిని. నీ గచ్చగాయ గారడీలకు మోసపోవడానికి నా కూతురు అమాయకురాలు కాదు. 4 గింజలు ఇచ్చితే ఆశపడి వాలిపోవడానికి పావురాయి కాదు. మరే ఓ పండు పడేస్తే జీవితాంతం పంజంలో కూర్చొని కొరుక్కుని తినే చిలక. సత్యం പറഞ്ഞു. ఏయ్, నాన్న, నేనేం చేసినా నువ్వు పెంచిన రుణం తీర్చుకోలేను. అలానే ప్రేమించిన వాణ్ణి వదులుకోలేను. ప్రేమించిన ఏ ఆడపిల్లకైనా ఈ బాధ తప్పదేమో. ఇంతకాలం నేనేమి అడగలేదు, అన్నీ నువ్వే ఇచ్చావు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, నాకు చంటి కావాలి. నేను చంటితోనే వెళ్తాను. పదండి వెళ్దాం. ఆగమ్మా. కన్నవాళ్ళ అనుమతి లేకుండా ఆడపిల్ల గడప దాటం అశుభం. వద్దు. కూతురు అత్తారింటికి వెళ్ళిపోతోందని కన్నవారి కళ్ళు చెమర్చాలి, కానీ తమని అనాథాలు చేసి వెళ్ళిపోతున్నందుకు వాళ్ళ కళ్ళు చెమర్చకూడదమ్మా. అది నీకు మంచిది కాదు. నా మాట విను. దా. శ్రీనివాసరావు గారు, మీరు మీ అమ్మాయిని కంటికి రెప్పలా పెంచితే మేము మా చంటిగాడిని కంటిపాపలా పెంచుకున్నాం. పిల్లలపై కన్నవాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో పిల్లల్ని కనకపోయినా మాకు తెలుసండి. మీ సంపూర్ణమైనటువంటి అంగీకారం తెలిపిన తర్వాతే మీ అమ్మాయి మహాలక్ష్మిలా మా ఇంట్లో కాలు పెడుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది సార్. వస్తాను. నమస్తే. ఆగండి. ఇవాళ మీరు ఈ పిల్లల మీద చూపించిన ప్రేమకి, నాకిచ్చిన గౌరవానికి నేను ముక్తుడైపోయాను. నిజమే, నేను ఎన్ని జన్మలు ఎత్తినా నాకు మీలాంటి మంచి వాళ్ళు దొరకరు. అందుకే అతనివే కాదు, మీ అందరి కాళ్ళు కడిగి నా కూతుర్ని నా అల్లుడి చేతిలో పెడతాను. రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో కోరిక. చెప్పండి. వీళ్ళ పెళ్లి మా ఊళ్ళోనే జరగాలి. అది 5 రోజులు రంగరంగ వైభవంగా జరగాలి. మీరందరూ దగ్గరుండి దాన్ని జరిపించాలి. అంతే. అంతే ఉంది, తప్పకుండా జరిపిస్తాం. గజకేసరి పా.